సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. అన్ప్రెడిక్టబుల్ ముందుగా మొదటిది పుష్ప 2 బీహార్ ఈవెంట్, సిద్ధు కౌంటర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప ది రూల్ ఎలా ప్రభంజనం సృష్టిస్తుందో తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆ సినిమా జోరు మామూలుగా లేదు. రూరల్ మాస్ ఏరియాల్లో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఊగిపోతున్నారు. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హిందీలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, బీహార్లోని పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన స్పందన చూస్తేనే కలెక్షన్ల మోత మోగిపోతుందని అర్థమైపోయింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే నార్త్ ఇండియాలో అలాంటి ఈవెంట్ ఒకటి జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పొలిటికల్ మీటింగ్లను మించేలా ఆ వేడుకకు స్పందన వచ్చింది. అల్లు అర్జున్ నార్త్ ఫాలోయింగ్ చూసి మిగతా హీరోలకు కళ్ళు కుట్టి ఉంటాయేమో అన్న చర్చ జరుగుతుంది ఇప్పుడు. అయితే బీహార్ ఈవెంట్ మీద తమిళ హీరో సిద్ధార్థ్ తాజాగా వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. పుష్ప 2 రిలీజ్ అయిన వారానికే సిద్ధు సినిమా మిస్ యూ విడుదల కాబోతుంది. అయితే బన్నీ సినిమా ప్రభంజనం కొనసాగిస్తుండగా మిస్ యూ ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో అన్న సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2 గురించి ప్రస్తావిస్తూ పాట్నాలో ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన జనాన్ని చూసారా అని అడిగారు. దీనికి సిద్ధు సెటైరిక్ గా స్పందించాడు. మన దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే జేసీబీ సౌండ్ వినిపించిన జనం గుమ్ముగూడి చూస్తారని, ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయం కాదని సిద్ధు అన్నాడు. జనం వస్తే సక్సెస్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగుల్లోనూ జనం ఉంటారని, మరి వాళ్ళందరూ గెలిచేసినట్టా అని సిద్ధు అన్నాడు. రాజకీయ సభలకు జనం వస్తే బీరు బిర్యానీ వల్లే అని తాము మాట్లాడుకునే వాళ్ళమని, ఇండియాలో దేనికైనా జనం వస్తారని, జనం గుమ్మిగూడడం చాలా చిన్న విషయమని సిద్ధు వ్యాఖ్యానించాడు. పుష్ప 2 రిలీజ్ అవ్వడానికి వారం ముందే మిస్ యూ రావాల్సింది. అప్పుడు పుష్ప 2 వస్తే తట్టుకోగలరా అని అడిగితే తమ సినిమాలో కంటెంట్ ఉందని, భయపడితే పుష్ప 2 టీం భయపడాలన్నట్లుగా మాట్లాడాడు సిద్ధు. కానీ తీరా చూస్తే వర్షాల పేరు చెప్పి మిస్ యూ మూవీని వాయిదా వేశారు. ఇప్పుడు కూడా పుష్ప 2 ప్రభంజనం గురించి అడిగితే సిద్ధు మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నాడంటూ అతడి మీద సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అక్కడ గేమ్ చేంజర్ కూడా బ్లాస్ట్ చేస్తుందా? డేట్ ఫిక్స్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. అన్ప్రెడిక్టబుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో ఇద్దరి కెరియర్ లో 15వ సినిమాగా చేస్తున్న లేటెస్ట్ చిత్రమే గేమ్ చేంజర్. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ దగ్గరికి వస్తుంది. ఇక మన దేశంలో మాత్రమే కాకుండా యుఎస్ లో ఉన్న ప్రవాస తెలుగు రాష్ట్రాల జనం సహా నార్త్ ఆడియన్స్ కూడా గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి యుఎస్ లో గేమ్ చేంజర్ బుకింగ్స్ పై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. అక్కడ ఈ చిత్రానికి శ్లోక ఎంటర్టైనర్స్ వారు భారీ లెవెల్లో రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా బుకింగ్స్ కి డేట్ లాక్ చేసేశారు. అక్కడ ఈ చిత్రం డిసెంబర్ 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసుకోబోతుందట. మరి రీసెంట్ టైంలో వచ్చిన పుష్ప 2, దేవరా, కల్కి 2898 AD లాంటి చిత్రాలు మన స్టార్స్ నుంచి భారీ ప్రీమియర్స్ ని సెట్ చేశాయి. మరి వీటిలానే గేమ్ చేంజర్ కూడా బ్లాస్ట్ చేస్తుందేమో చూడాలి. అన్ప్రెడిక్టబుల్ మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ కు పూనకాలే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా డాకు మహారాజ్ లో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన ప్రజ్ఞా జస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తుంది. హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లిమ్స్
ఆడియన్స్ లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది ప్రకటించకుండా డాకు ఫస్ట్ సింగిల్ అదరగొడుతుంది. బ్లాక్ బస్టర్ తమన్ బాలయ్య కాంబో మరోసారి సెన్సేషన్ చేయడానికి వస్తున్నారు అని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 15 తర్వాత సాంగ్ రిలీజ్ చేస్తారు అనే టాక్ వినిపిస్తుంది. బాలయ్య సినిమాలకు తమన్ సంగీతం అందించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఎంతటి సక్సెస్ ను సృష్టించాయో డాకు అంతకు మించి ఉంటుందని యూనిట్ భావిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.